హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఏపీ ఎలక్షన్స్ కోసం ఎవరైతే డ్యూటీ చేశారో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. అసలు ఏంటి ఏమనుకుంటారా? స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, చూద్దాం. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు ఉద్యోగులకు ఎన్నికల సంఘం అదిరిపై శుభవార్త వినిపించింది. ఏకంగా ఒక నెల జీతం అదనంగా చెల్లించాలని ఆదేశించింది. ఒక 1 మంత్ బోనస్ ఇవ్వబోతున్నారంట. ఎలక్షన్ డ్యూటీ టైంలో మీరు ఏదైతే వర్క్ పెట్టి చేశారో సో మీ అందరికీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందంట. అంటే నెల జీతం బోనస్ గా ఇస్తారనమాట. ఈ మేరకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ఏ అధికారికి ఎంత ఉద్యోగాలు, ఇతర సిబ్బందికి ఎంత ప్రస్తావించారో ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సో ఎవరెవరు చేశారు, ఎంతెంత చేశారు, ఎంత ఇవ్వాలి, వాళ్ళకి ఎన్నికల కమిషన్ క్లియర్ గా ఆదేశాలు జారీ చేసిందంట. ఒక నెల వేతనాన్ని బోనస్ గా ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఎవరికి ఎంత జీతం ఇవ్వాలి, ఎవరు ఎంతసేపు కష్టపడ్డారు, వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి, వాళ్ళ హార్డ్ వర్క్ ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి, ఇలా క్లియర్ గా ఒక నివేదిక ఇచ్చిందంట. ఎన్నికల విధులు నిర్వహించిన డిఈఓలు, విఆర్ఓలు, ఏఆర్ఓలు ఎన్నికల సిబ్బందికి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని నిర్ణయిస్తారు. అంటే ఒక నెల బేసిక్ శాలరీ తక్కువ కాకుండా అందుకు సమానంగా చెల్లిస్తారు. అంటే సిఏపిఎఫ్ గెజెట్ ఆఫీసర్స్ అంటే కమాండెంట్, అడిషనల్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, మెడికల్ ఆఫీసర్ అందుకు సమానమైన ర్యాంకులు ఉన్న వాళ్ళు 15 రోజులు లేక అంతకంటే తక్కువగా ఉన్న 2500 చెల్లిస్తారంట. ఇంకా క్లియర్ కట్ గా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఒక విఆర్ఓ గానీ, ఎంపీడీఓ గానీ, ఎంఆర్ఓ గానీ ఎవరైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎంతెంత జీతాలు ఇవ్వాలో సో మొత్తం క్లియర్ కట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిందంట. ఇదిగోండి ఇదే. ముఖేష్ కుమార్ మీనా గారు ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ చేస్తారో వారికి ఒక నెల జీతం అదనంగా ఇవ్వమని ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం అంట. ఇవే నివేదికలు. ఇంకా అంతేకాదండోయ్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విధులకు వెళ్లిన ఉద్యోగులు, ఇతర సిబ్బంది కూడా సెలవు ఇచ్చారు. మే 14 ప్రత్యేకంగా సీఎల్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పోలింగ్ నిర్వహించిన ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సో మొత్తం ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఎన్నికల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ అదనంగా గ్రాడ్యుయేటీ పిఎఫ్ కాకుండా వాళ్ళ కష్టానికి తగ్గట్టు డబుల్ ఇంక్రిమెంట్ ఇచ్చేలాగా ఒక నివేదిక ఇచ్చిందంట. ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ఆయా సంఘ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి వినిపించారు. టీఏ, డిఎల్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. సో టీఏ, డిఎల్ తో పాటు ఈ నెల జీతం అదనంగా ఇస్తూ ఉన్నారంట. సో మొత్తం గుడ్ న్యూస్ అండి. ఇప్పుడు టీఏ, డిఏ ఇవైతే గ్రాడ్యుయేటీస్, పిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఈ నెల జీతం అంటే నెక్స్ట్ మంత్ ఏదైతే జీతం వస్తుందో అదనంగా మీకు రాబోతున్నాయంటే ఎవరైతే ఎలక్షన్స్ డ్యూటీలో పాల్గొన్నారో సో ఎవరు అధైర్యపడకండి, కరెక్ట్ గా చూడండి. మీ కష్టం తగ్గ ప్రతిఫలం మీకైతే లభించింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లో ఒక నివేదిక జారీ చేశారంటే ఒక గుడ్ న్యూస్ అని తెలపాలి. చూద్దాం ఇది నిజంగా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారనేది. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.